అంజు పాప ఈ టైంలో తిండి తినటం ఏంటి? పైగా అలా తినటం ఏంటి? ఇది కళా నిజమా లేక నా భ్రాంత? అది రాతోడు అరుపులా ఉంది. రాతోడేంటి మనోహరి, తనే వచ్చాడు. వీడు ఈ టైంలో ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఏం చేయాలి మనం? అమ్మో, సరే పద దాక్కుందాం. ఇదేంటి కళ్ళ ముందు అంతా మాయమైపోయింది? అంజు పాప ఎక్కడా? రాథోడ్, అంజు పాప ఏంటి రాథోడ్? నేను చూసింది. ఏం చూసావు రాథోడ్? నువ్వు కూర్చొని ఉంటే ఫుడ్ దానంతటదే నీ నోట్లోకి వెళుతుంది. నువ్వేనా అంజు పాప? అంతా చూసేశావా? అదేంటి, నేను షర్ట్ బటన్ ఐరన్ చేసేటప్పుడు ఉంది కదా, అలా ఎలా పోయింది? నాకేం తెలుసు. సరే, ఆ షర్ట్ తీసివ్వండి, ఇంకో షర్ట్ తీసుకొస్తాను. నాకు ఇదే కావాలి. ఏంటి సార్? నేను ఈరోజు ఈ షర్టే వేసుకొని ఆఫీస్కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను. బటన్ ఊడిపోయింది కదా సార్, ఈ షర్ట్ వేసుకొని ఆఫీస్కి ఎలా వెళ్తారు? నువ్వు బటన్ కుడితే వెళ్తాను. సరే, షర్ట్ ఇప్పేసి ఇవ్వండి, కుడతాను. ఇలాగే కుట్టు. గుడికి వెళ్ళొచ్చినప్పటి నుంచి మనిషికి ఏమైంది? గతం మర్చిపోకముందు నాతో అలా ఉండేవారు, ఇప్పుడేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు? నీ చిట్టి బుర్రకు పదును పెడుతున్నావా బాగి? ఈయనకంతా గుర్తొచ్చిందా? గుర్తొచ్చినా రానట్టు నాతో నటిస్తున్నారా? అంతా గుర్తొచ్చిందా అని ఆయన్ని అడిగితే ఏదంతా అని అడుగుతారు. ఆయన మర్చిపోయింది నేను గుర్తు చేయకూడదు. ఎలా తెలుసుకోవాలి? బటన్ కుట్టమంటే అంతలా ఆలోచిస్తున్నావేంటి? బాడీ మీద షర్ట్ బటన్ ఎప్పుడు కుట్టలేదా? అంటే సార్, అది నువ్వు బటన్ కుట్టకపోతే నేను ఇలాగే ఆఫీస్కి వెళ్తాను. అయ్యో వద్దు సార్, ఇప్పుడే కుడతాను. పేరెత్తి నేనెట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనువిటివే. పొట్ట
ముద్దెట్టి ముద్దెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటిదే నా బంగారి మావా నా బలశాలి మావా నా మెల్లోని నల్ల పూసల్లో మణి పూసవే నా సిడిగాలి మావా ఇసింత నన్నట్ట పోనీ పోనీయవు కుసింత పంచేయనీయవు ఎంతోడివే గాని సంతోడివే నువ్వు ముద్దిస్తే మారాపు చెయ్యవు గాలి కౌగిల్లుగా జుట్టు ముట్టేసి ఉంటావు ఊపిరాడ నీవు రయ్యా నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టికి అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు ఇసింత నన్నట్ట పోనీ పోనీయవు కుసింత పొంజయనీయవు ఎంతోడివే గాని సంతోడివే నువ్వు బుద్ధిస్తే మారాము చెయ్యవు గాలి కౌగిల్లుగా జుట్టు ముట్టేసి ఉంటావు బిరాడ నీవు రయ్యా నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టి